నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యావత్ దేశంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ 175 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి ఏపీలో అధికారంలోకి రాబోతోంది ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. సర్వే రిపోర్ట్స్ చూడని, అలాగే చాలామంది అనాలిసిస్లు చూడని చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పొచ్చు. ఈసారి ఎవరికి పట్టం కడతారు అనే దానికి బట్టి. అయితే ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు కూటమిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ తనకు తానే పోటీలో నిలిచింది. అలాగే వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉండి గట్టి పోటీనివ్వడానికి ముందుకొచ్చింది. ఈ మూడు పార్టీల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ అయితే వచ్చాయి. ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎక్కడా కూడా ఒక క్లారిటీ లేని విధి విధానం అనేది కనిపిస్తోంది. అయితే ఈసారి అధికారంలోకి వచ్చేది ఎవరు అంటే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీ ఉండాలి అనే నినాదం ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలలో అత్యధికంగా కూటమి గెలుచుకోబోతున్నట్టుగా అర్థమవుతుంది. సమీకరణాలను చూస్తే దీనికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి 175 అసెంబ్లీ స్థానాలకు 25 లోక్సభ స్థానాలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకసారి మనము ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ఇచ్చారో వాళ్ళది చూసినట్లయితే ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 98 నుంచి 104 స్థానాలు వస్తాయి. కూటమికి 71 నుంచి 81 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్థదాస్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ప్రకారం వైఎస్ఆర్సీపీకి 110 నుంచి 120 స్థానాలు వస్తే కూటమికి 55 నుంచి 65 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఏబీపీ సి ఓటర్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 97 నుంచి 108 స్థానాలు వస్తే కూటమికి 67 నుంచి 78 వచ్చే స్థానాలు కనబడుతున్నాయి. అలాగే ఒకసారి లోక్సభకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ చూస్తే న్యూస్ ఎక్స్ వాళ్ళు ఇచ్చింది ఎన్డీఏకి 15, వైఎస్ఆర్సీపీకి 7, ఏబీపీ సి ఓటర్ 21 నుంచి 25 ఎన్డీఏకి వస్తే 4 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సిఎన్ఎక్స్ చూస్తే 17 నుంచి 23 ఎన్డీఏకి వస్తే వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 5 స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సిఎన్ఎన్ న్యూస్ 18 ప్రకారం ఎన్డీఏకి 19 నుంచి 22 స్థానాలు వస్తే వైఎస్ఆర్సీపీకి 5 నుంచి 8 స్థానాలు వచ్చేలాగా కనబడుతోంది. అలాగే పైనర్ నుంచి చూస్తే 20 స్థానాలు ఎన్డీఏకి వస్తే 5 స్థానాలు వైఎస్ఆర్సీపీకి కనిపిస్తోంది. జన్ కీ బాత్ 10 నుంచి 14 స్థానాలు ఎన్డీఏకి వస్తే 8 నుంచి 13 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక టైమ్స్ నౌ 11 స్థానాలు ఎన్డీఏకి ఇస్తే 14 స్థానాలను వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఎన్డీటీవీ 18 స్థానాలను ఎన్డీఏ కూటమికి ఇస్తే 7 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఇండియా న్యూస్ 18 స్థానాలు ఎన్డీఏకి ఇస్తే 7 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. అలాగే న్యూస్ నేషన్ 19 స్థానాలు ఎన్డీఏకి ఇస్తే 6 స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చింది. ఇక్కడ మనం లోక్సభ జరిగిన ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్లు, అలాగే దాంతోపాటు ఇక్కడ అసెంబ్లీకి జరిగిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ని ఒకసారి గమనించినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలి అనే నినాదం అనేది చాలా వరకు కలిసి వస్తుంది అనే విషయం తెలుస్తోంది. ఒకసారి మనం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక గతంలో భారీ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక ఉచితాలు అనేవి వైఎస్ఆర్సీపీకి బాగా కలిసి వచ్చినాయి. అమ్మఒడి నుంచి మొదలు పెడితే, ఆటో డ్రైవర్ల నుంచి మొదలు పెడితే ఫ్రీగా పైసలు ప్రజల అకౌంట్లలోకి వెళ్ళడం మనం గమనిస్తూనే వచ్చాము. ఫ్రీ అనేది ప్రజలను ఎంత మెస్మరైజ్ చేస్తుందో తెలంగాణకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూడా చూసాము. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినా కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోతే తమకు ఇప్పటి వరకు వస్తున్న పథకాలు ఆగిపోతాయి అనే ఓట్లతో పాటు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వచ్చేసరికి కుల సమీకరణాలు ఎక్కువగా ఉంటాయి. రెడ్డి రాజకీయం వర్సెస్ కమ్మ రాజకీయం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మైనారిటీ ఓట్లు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి చాలా కలిసి వచ్చాయి. ముస్లిం ఓట్లు కూడా అనేది చాలా క్లియర్గా చెప్పొచ్చు అసెంబ్లీ ఎన్నికల వరకు వచ్చేసరికి. ఇక మనం తెలంగాణలో కూడా చూసాము, గల్లీలో ఎవరున్నా కానీ ఢిల్లీలో మోదీ ఉండాలి అనేది తెలంగాణ గల్లీలో ఉన్న ప్రజల అభిప్రాయం. అయితే యాజ్ ఇట్ ఈస్ అదే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఏ సర్వే రిపోర్ట్స్ చూసినా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విజయం సాధించబోతున్నట్టుగా, గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నప్పటికీ అధికారాన్ని మాత్రం కైవసం చేసుకుంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆరా సర్వే చూసినా
పార్థదాస్ సర్వే చూసినా, ఏబీపీ సి ఓటర్ సర్వే చూసినా దాదాపు 100 సీట్లకు పైగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది. 175 స్థానాలలో మొత్తం 175 అంటే 85 85 85 170 87 87 174 89 స్థానాలు వస్తే అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు. 89 స్థానాలు ఎటు చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉన్నాయి. 3 సర్వేలలో కూడా ఆరా సర్వే కానీ, పార్థదాస్ సర్వే కానీ, ఏబీసీ కౌంటర్ సర్వే కానీ. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 175/2 2 8 16 2 14 ఒకటి ఉంటుంది, 2 5 10 87.5 అంటే 88 సీట్లు ప్లస్ ఒకటి కలపాలి. అంటే 89 సీట్లను ఏ పార్టీ అయితే గెలుచుకుంటుందో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగలదు. ఇక్కడ వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఆరా కానీ, పార్థదాస్ కానీ, ఏబీపీ ఓటర్ కానీ 89 సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆరా లెక్కల ప్రకారం 98 నుంచి 104 స్థానాలు, వైఎస్ఆర్సీపీ లెక్కల ప్రకారం 110 నుంచి 120 స్థానాలు, పార్థదాస్ సర్వే ప్రకారం. అలాగే ఏబీపీ ఓటర్ సర్వే ప్రకారం 97 నుంచి 108 స్థానాలు గెలుచుకోబోతోందని తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకారం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మరొకసారి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఓట్ పర్సంటేజ్ సీట్ల విషయంలో చూస్తే వైఎస్ఆర్సీపీ వెనకబడ్డదని చెప్పొచ్చు. గతం కంటే కూడా ఓట్ షేరింగ్ ని తగ్గించుకుంది అనే విషయం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలుపుకు అవకాశాలు ఇచ్చిన అంశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా పథకాలు. వైఎస్ఆర్సీపీ పథకాలు అనేవి వైఎస్ఆర్సీపీకి పట్టం కడుతుంటే మరొకటి మైనారిటీ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టాయి. ఇవి రెండు కూడా వైఎస్ఆర్సీపీకి బాగా కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి మనం లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి సంబంధించి నేను చాలా క్లియర్గా చెప్పాను. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈసారి వైఎస్ఆర్సీపీ అయితే భారీగా సీట్లు కోల్పోబోతోంది అనేది అర్థమవుతుంది. ఎక్కడా కూడా డబుల్ డిజిట్కి వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. జన్ కీ బాత్లో మాత్రం 8 నుంచి 13 అని ఇస్తున్నారే తప్ప అక్కడ కూడా డబుల్ డిజిట్కి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంది అనేది తెలియకపోయినా గల్లీలో జగన్ లీడర్గా ఉండాలి అనుకుంటున్న వాళ్ళే ఢిల్లీకి వచ్చేసరికి మోదీ మాత్రమే లీడర్గా ఉండాలి అని కోరుకున్నారు. ఇక్కడ బీజేపీ అనేది జనసేనకు అలాగే టీడీపీకి కూడా బాగా కలిసి వచ్చింది. కూటమిగా వెళ్ళడమే ఆ రెండు పార్టీలను నిలబెట్టింది. అంటే ఈ లెక్క ప్రకారం మోదీ చరిష్మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. బీజేపీ ఓట్ షేరింగ్ పెరిగింది అని చెప్పుకోవడానికి కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి అత్యధిక స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మెజారిటీగా ఏబీపీ ఓటర్ సర్వే ప్రకారం 21 నుంచి 25 సీట్లు అని చెప్తున్నారు. మరి 21 నుంచి 25 సీట్లు అంటే వైఎస్ఆర్సీపీకి అసలు వచ్చే అవకాశం లేదా అన్నది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ని కలిగిస్తున్నా. మరీ 0 లెవెల్కి అయితే వైఎస్ఆర్సీపీ పడిపోతుంది అని నేను అనుకోను. 8 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం కూడా. 7 నుంచి 8 సీట్లు లోక్సభలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కానీ చాలా క్లారిటీగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవిలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే లోక్సభలో సీట్లను కోల్పోబోతున్నట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక దేశవ్యాప్తంగా ఏ నానుడి నడుస్తోందో ఆంధ్రప్రదేశ్లో కుల మతాలకు అతీతంగా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో బీజేపీ ఉండాలని అసెంబ్లీలో జగన్ పార్టీకి ఓటేసిన వాళ్ళు అటు లోక్సభకు వచ్చేసరికి మోదీకి ఓటేశారు, మోదీకి పట్టం కట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక వైఎస్ షర్మిల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రెండుకు చెడ్డ రేవడిలాగా వైఎస్ షర్మిల భవిష్యత్తు మారింది అని చెప్పుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఆ నాన్న ఆశయాలు నెరవేరలేదు, నాన్న ఆశయాల కోసం అని చెప్పేసి తెలంగాణలో అడుగుపెట్టింది. కానీ పదవి కోసం మాత్రమే, తన లాభం కోసం మాత్రమే రాజకీయంగా ఎదగాలనుకుందనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఎక్కడ ఓట్లు చీలిపోతాయో కాంగ్రెస్వి అని చెప్పేసి కాంగ్రెస్తో కుమ్మక్కైపోయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమ చరిష్మా చూపిస్తాను అంటూ తెలంగాణ రాజకీయాలను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా చరిష్మా చూపించగలిగిందంటే అక్కడ కూడా తన చరిష్మా ఏమాత్రం కూడా పనిచేయలేకపోయింది. ఎక్కడ సర్వేలో కూడా కాంగ్రెస్కి కనీసం ఒక్క సీటును కూడా చూపించలేదంటే కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. షర్మిల కనీసం అన్నతో కలిసి వెళ్ళినా బాగుండేది, కుటుంబం విడిపోయిందని, వీళ్ళిద్దరి కలహాల మధ్య తల్లి అమెరికా వెళ్ళి ఉండాల్సి వస్తుందని ఇలాంటి సోషల్ మీడియాలో అనేక వార్తలు చూసాము. కాస్తో కూస్తో
షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉండేదేమో కానీ రెండుకు చెడ్డ రేవడిలాగా షర్మిల తన భవిష్యత్తును తానే కాల రాసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో అడుగుపెట్టి తెలంగాణలో ఏదో భారీ ఎత్తున పోటీ చేయబోతోంది, భారీగా గెలవబోతోంది అన్నట్టుగా నియోజకవర్గాల్లో తిరిగి కేసీఆర్ పార్టీ మీద విమర్శాస్త్రాలు సంధించిన షర్మిల కాంగ్రెస్తో కుమ్మక్కవడం, కర్ణాటక వెళ్ళి కూర్చొని మాట్లాడటంతోనే షర్మిల వచ్చింది వైఎస్ఆర్ ఆశయాల కోసం కానే కాదు, తన స్వలాభం కోసం మాత్రమే అనేది బట్టబయలైందనేది ప్రజల అభిప్రాయం. ఏదేమైనా కాంగ్రెస్ తన చరిష్మాను ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కోల్పోయిందని చెప్పాలి. ఇక జాతీయ పరంగా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కూటమి తన ప్రభావాన్ని చూపిస్తే, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ మాత్రం తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగింది అని చెప్పొచ్చు. ఇవి ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన అంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం అలాగే 4వ తారీఖు అసెంబ్లీ లోక్సభ ఫలితాల కోసం ఆర్ వాయిస్ ఛానల్ని మిస్ అవ్వకుండా చూడండి. మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తాము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రిపోర్ట్పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టే విత్ us. జై భారత్.